కీర్తనలు 145 14వ వచనం మొదటి భాగం చదువుకుందాం. అందరం కలిపి పేజీ సంఖ్య 528 పాత నిబంధనలో. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. ఇంకో మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42 చివరి 2-3 లైన్స్ చదువుకుందాం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మనం ఎరిగిన దేవుడు రక్షణ ప్రయాణంలో మనం పడిపోయిన మనల్ని ఆ పరిస్థితి నుంచి మళ్ళా లేపి సమకూరుస్తాడు, ఉద్ధరిస్తాడు. రక్షణ పొందిన తర్వాత మనం దేవుని వాక్యంలో నడిచే ఆ యొక్క ప్రయత్నములో కొన్నిసార్లు మనం పాపంలో పడవచ్చు, విశ్వాసంలో బలహీనం అవ్వచ్చు. రక్షించబడిన వారు ఏ పాపం మళ్ళా చేయకుండా సంపూర్ణంగా నడిచేస్తారనే భావం బైబిల్ చెప్పట్లేదు. అలానే ప్రతిదానికి ఎలా పడితే అట్లా నెగ్లెక్ట్ చేస్తూ పాపంలో పడటం, ప్రభువా క్షమించునని అడగటం, అలాంటి వారు రక్షణ పొందారని చెప్పట్లేదు. సో రక్షించబడిన వారు దేవుని వాక్యాన్ని ఆ ప్రకారం నడవాలనే ప్రయత్నంతో వెళ్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు విశ్వాసంలో పడిపోయే ప్రమాదం అయితే ఉంది. తెలిసి పడిపోమని కాదు దాని మీనింగ్. ఆ పరిస్థితి చాలా ఊహించని పరిస్థితి. ఒకటి మనం బలంగా నడుస్తున్న ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు అవ్వచ్చు. మనం కొంతకాలం రక్షణలో నడుస్తూ ఉన్న తర్వాత అశ్రద్ధ వాళ్ళు కూడా అడగచ్చు. మనము బాగా నడుస్తున్నాంలే అని గర్వపడిన సమయాల్లో కూడా పడే అవకాశం ఉంది. ఏది ఎలాగ జరిగినా కొన్నిసార్లు ఒక విశ్వాసి పడిపోవచ్చు. అదే యేసుక్రీస్తు ఎలాంటి రక్షకుడు అంటే, పడిపోయినా కానీ ఆ పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తుతాడు. అందుకొని ఎప్పుడన్నా మీరు పడిపోయారనుకో విశ్వాసంలో, బలహీనలైపోయి అంతా అయిపోయింది నేనేం నడుస్తాను అని అనుకోవద్దు. అలానే పడతానే అదే అలవాటు చేసుకొని వెళ్ళకెళ్ళిపోవద్దు. మనం ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి అలాంటి సమయంలో అనే దాంట్లో మన బాధ్యత కూడా ఉంది. సో కొన్నిసార్లు మనం పడిపోతుంటాం. రక్షణ పొందిన తొలి దినాల్లో కొన్ని విషయాల్లో పడిపోతాం. ఎందుకంటే మనకు పూర్తిగా లేఖనం తెలియదు. మనకి పూర్తిగా ఏ పరిస్థితుల్లో ఎలా నడవాలో మనకు తెలియదు. నేర్చుకునే ఆ యొక్క ప్రయత్నంలో ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు నీవు పుట్టి పెరిగి ప్రజల మధ్య ఉన్న ఆ పరిస్థితులు కొన్నిసార్లు డిఫరెంట్గా ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఇగ్నోరెన్స్తో పడిపోతాం. ఇగ్నోరెన్స్ అంటే అది చేయకూడదని తెలియకుండా దాన్ని బట్టి చేయటం. ఆ తర్వాత నీకు వాక్యం వస్తుంది, మాది చేయకూడదు, అది కరెక్ట్ కాదు అన్నప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. ఈసారి ఆ విషయంలో పడిపోవు. బట్ అలా మనం ముందుకెళ్తా ఉంటే ఈసారి వాక్యం కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు వినుంటాం. కానీ ఆ వాక్యంలో నడిచే స్ట్రెంగ్త్ నువ్వు అప్పుడు పొందుకొని ఉండవు. వాక్యం తెలుస్తుంది అన్యాయం చేయకూడదని, బట్ ప్రెషర్ ఎక్కువైందనుకో సడన్గా నువ్వు లీన్ అయిపోతావు. వాక్యం తెలుసు నీకు కోప్పడకూడదని, కానీ పరిస్థితి ఎక్కువైందనుకో పాపం వచ్చే అవకాశం ఉంది. అది రియల్. బట్ తెలియకుండా ఎట్లా పడితే అశ్రద్ధతో పడిపోవటం కాదు ఇది. సో అందుకొని అలాంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయావు అనుకో, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు అశ్రద్ధ చేసి పడిపోయినా, అలా నడుస్తూ వెళ్ళి పడిపోయినా, నువ్వు రైట్ యాటిట్యూడ్ మళ్ళా కలిగి ఉంటే నిన్ను దేవుడు మళ్ళా ఉద్ధరిస్తాడంటే ఆ పరిస్థితి నుంచి లేపుతాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. లేకపోతే నీకు సరిగా లేదనుకో, అవగాహన నీరసించిపోతావు.
ఇంకా అక్కడక్కడే అదేదే బంధకాల్లో అక్కడే ఉండిపోతాం. అరే నేను ఇది చేశాను కదా, నా వల్ల ఇంక కాదు, ఇది అంతే నీ జీవితం అనుకొని ఒక రకమైన నిరాశకు వెళ్ళే ప్రమాదము అపవాది క్రియేట్ చేస్తాడు. అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితినైనా, మనం పడిపోయిన పరిస్థితిలో ఉన్న రైట్ యాటిట్యూడ్, సరైన అవగాహన మనం కలిగి ఉంటే మనల్ని ఆ పరిస్థితి నుంచి ఉద్ధరిస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా బైబిల్ చాలామంది ఉన్నారు. దావీదు పడిపోయాడు, ఆ తర్వాత మనం పేతురు పడిపోయాడు. సో ఆయా భక్తుల జీవితాలు చూస్తే యాకోబు వీళ్ళు సంపూర్ణంగా ఒకేసారి శిఖరాన్ని ఎక్కిన వారు కారు. వాళ్ళ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖం, మళ్ళా ఎలగటం, అలా ఎదిగారు. కాకపోతే వాళ్ళకున్న ఒక మంచి యాటిట్యూడ్ ఏంటంటే సరైన అవగాహన కలిగి ఉన్నారు దేవుని పట్ల. సో మన జీవితంలో రక్షించబడిన తర్వాత మనం ఈ విషయాన్ని గమనిస్తే ముందే ఒకటి, మనం ఊరకనే పడిపోకుండా జాగ్రత్త పడటం ఫస్ట్. ఊరకనే ఎట్లా పడితే అట్లా పడిపోవటం అది కాదు. ఒకవేళ పడిపోయినా ఎలాంటి పరిస్థితినైనా నిన్ను మళ్ళా లేపే మనకు రక్షకుడున్నాడు యేసుక్రీస్తు అని మనం తెలుసుకుంటే మనం ఇంక విశ్వాసంలో స్థిరపడి బలపడి మనం ఎవరు కూడా కదిలించలేనంతగా విశ్వాసం ఎదుగుతాం. మనం పేతురు గురించి ఈరోజు కొంత ధ్యానం చేస్తే మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 42 మరలా ఒకసారి సీమోను పేతురుని చూచి మొట్టమొదటిగా వెరీ ఫస్ట్ పేతురు గురించి పలికిన మాట ఏమని చెప్పారంటే, యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పారు యేసుప్రభువారిది. ఇక్కడ సీమోను పేతురుకి ఒక ప్రత్యేకమైన కాలింగ్ ఉంది. అంటే దేవుడు తనతో మాట్లాడాడు. ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు యోహాను కుమారుడైన సీమోని పిలిచాడు. ఆయన పిలిచి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? నీవు కేఫా అనబడతావు. ఈ సీమోనుకి కేఫాకి ఏంటి ఆ పదాలకు మీనింగ్ అంటే, సీమోన్ అనేది హీబ్రూ పదం, షిమియోను. ఆ పదానికి అర్థము కొన్ని విధాలుగా ఉంటుంది. ఒక అర్థం ఏంటంటే రెల్ అని అర్థం, రీడ్ అంటే, రీడ్ అంటే గడ్డి, ఒక గడ్డి బాగా ఎదిగి వంగి ఉంటుంది కదా, దాన్ని రీడ్ అంటారు. అదేంటి? గాలి కొడితే వంగిపోతుంది. అంటే ఒక స్టెబిలిటీ అనేది ఉండదు జీవితంలో. సీమోనుకి చాలా అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం ఇది. సో యేసుప్రభువు వారు చెప్తున్నారు, నువ్వు చంచలత్వుడువు, నీ మనసు ఏంటంటే ఎట్ట పడితే అట్ట పోతుంది, కానీ నేను ఎలా చేస్తానంటే కేఫా అంటే ఒక స్ట్రాంగ్ రాయి అయితే ఎట్లా గట్టిగా ఉంటుందో ఒక మంచి దృఢత్వం కలిగిన వ్యక్తిగా నేను చేస్తానని యేసుప్రభువు వారు సీమోను పేతురుని పిలిచారు. సీమోను పేతురు చేపలు పట్టే అతను, యేసుప్రభువు వారు సముద్రం దగ్గర నడుస్తూ పిలిచారు. సీమోను పేతురు యొక్క క్యారెక్టరు మనం లేఖనంలో చూస్తే, ప్రభు కోసం నేను చాలా బాగా నడవాలనే ఒక రకమైన ఆలోచన కలిగిన వ్యక్తి. కానీ పరిస్థితి వచ్చిందా నడవలేడు. నేను ప్రభు కోసం వాళ్ళెవరు చేయకపోయినా నేను నడవాలా అనే మనసు కలిగి ఉంటాడు ఆయన. కానీ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు తనకు చాలా బలహీనత, నడవలేడు. సో అంటే ఏంటి? చెదిరిపోతూ ఉంటాడు క్యారెక్టర్లో. ఇప్పుడు మనకు జనరల్గా మందిరానికి నేను బాగా వెళ్ళాలి అని అనుకుంటారు కొంతమంది. చిన్న వాన పడితే చాలు ఇంక రారు. కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది, నేను వెళ్ళాలని. కానీ రియల్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు చేయలేరు. అంటే ఆలోచన ఉంది కానీ దాన్ని చేస్తానికి బలం సరిపోవట్లేదు. మంచిది ఆలోచన అసలు కలగకపోతే అసలు చేయలేరు. కానీ ఇప్పుడు ఆలోచన ఉంటే ఆ ఆలోచనని ప్రభువు దృఢపరుస్తాడు. సో మనం
మన జీవితంలో ప్రభు కోసం రక్షించబడిన తర్వాత నేను నడవాలి అని నీకుంటే అది చాలా మంచి ఆలోచన. ఫస్ట్ అది ఉండాలి పేతురులాగా. ఆ నడిచే ప్రయత్నంలో నీకు కొన్నిసార్లు తడబాటు వస్తుంది. బట్ పేతురుని ప్రభు ఎట్లయితే బలపరుస్తూ తీసుకెళ్ళాడో నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. కానీ నీకు ఎలాంటిది ఉండాలి? నా ప్రభు నన్ను పేతురులాగా బలపరుస్తాడు. ఈ మధ్యలో ఈ మొట్టమొదట రక్షణ పొందిన మొదటి దినాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వస్తున్న ఈ యొక్క తడబాటు చివరిదాకా ఉండే తడబాటు కాదు. నన్ను పేతురుని ఎట్లయితే స్ట్రాంగ్గా రాయిలాగా చేశాడో ప్రభు నన్ను కూడా అలా చేస్తాడు అనే యొక్క ఆలోచన నీకుండాలి. ఆ పడిపోయిన సమయంలో నువ్వు అంతా అయిపోయింది నాది అనే ఆలోచనకి అస్సలు రాకూడదు. కానీ అపవాది అయితే ఏం చేస్తాడంటే అంత అయిపోయింది అనేది ఏముంది, నా ఆలోచనలు క్రియేట్ చేస్తాడు. అది అసత్యం. సో మనం రక్షణ పొందిన మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే నేను ప్రభు కోసం నడుస్తాను. అది బేసిక్. నాకు ప్రభు సహాయం చేస్తాడు. అది మూలమైన మనకు ఉండాల్సిన ఆలోచన అలా ఉండాలి. సో కొంచెం పడినా కానీ ఓకే, నాకు యేసుక్రీస్తు అనే రక్షకుడు తండ్రి కుడిపార్శ్వం నుండి నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే అలా క్షమిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, ఇక నేను స్ట్రాంగ్గా నడిచేట్టు చేస్తాడు అనే దృక్పథం రక్షణ పొందిన వారికి ఉండాలి. పేతురు జీవితంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు. యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు. శిష్యులు 12 మంది వేరే పడవలో వస్తున్నారు. ఎందుకంటే ప్రభు మీరు ముందెండాలి, నేను తర్వాత వస్తానని చెప్పారు. సడన్గా వస్తున్న చూసి దానికి కొంచెం దూరం అలా అలా ఉండేదానికి అందరూ కేకలు వేసారు, దెయ్యం అని. ఎందుకంటే రాత్రిపూట కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు కదా అని పేతురు గమనించాడు. పేతురు గమనించి ప్రభు నేను కూడా నీళ్ళ మీద నడుస్తా. ఆయనకు వచ్చిన ఆలోచన, నువ్వు నడిచావంటే నాకు సహాయం చేస్తావు, నేను కూడా నడుస్తా అని మిగతా 11 మందికి రాని ఆలోచన పేతురుకు వచ్చి పడవ నుంచి అడుగేసాడు. కొంతమందికి నడిచాడు, చూస్తున్నాను నడుస్తున్నా, నేను కూడా నడుస్తున్నాను. కొద్దిగా మధ్యలో నడిచిన తర్వాత ఇతనికి వేరే ఆలోచనలు వచ్చినాయి. పక్కన చూశాడు, ఇక అంత డౌట్ఫుల్ అయిపోయాడు, మునిగిపోతా ఉన్నాడు. ప్రభు నాకు సహాయం చెయ్యి అంటే యేసు ప్రభు నడుచుకుంటా వచ్చేసి పేతురుని పట్టుకొని ఇద్దరు కలిసి మళ్ళీ పడవ ఎక్కేశారు. అంటే పేతురుకి ఎలాంటి ఆలోచన ఉంది? నీళ్ళ మీద ప్రభువు నన్ను కూడా నడిపిస్తాడు అనే ఆలోచన 11 మందికి రాలా. ప్రభువు నడిచాడు, నాకు సహాయం చేస్తాడని కాలు వేసాడు, కొంత వెళ్ళిపోయాడు. కానీ పక్కన గాలి వస్తుంటారు ఏంటి. సో అతనికి నడవాలని ఉంది. సో మనకు కూడా రక్షించబడిన తర్వాత ప్రభు సత్యంలో నడిచాడు, నీతిలో నడిచాడు, పరిశుద్ధతలో నడిచాడంటే నన్ను కూడా నడిపిస్తాడు అనే భావం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఆయన దేవుడు కాబట్టి నడిచాడులే, నా వల్ల ఏమవుతుంది అని వచ్చే ఆలోచన రైట్ ఆలోచన కాదు. ఆయన దేవుడు ఎంత సత్యమో ఆయన సంపూర్ణంగా మానవుడు అనేది అంతే సత్యము. సో యేసు ప్రభువారు మనల్ని ఆయన యొక్క స్వరూపంలోకి మనల్ని కూడా నడిపిస్తాడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఆ నడిచే దాంట్లో తడబాటు రావచ్చు, వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నా ప్రభు నాకు తోడై ఉండి కావలసిన కృప సపోర్ట్ మొత్తం ఆయన ఇస్తాడు అనే అవగాహన ఉండాలి. సో కొంతమందికి ఆయన దేవుడు కదా అంతుకొని నడిచాడు అని దేవుని పూజిస్తూ ఉంటారు. పూజించాలి, అక్కడే ఉండిపోతారు. ఇంక నేనేం చేయలేను అని అసలు ప్రయత్నమే ఉండదు, ఆలోచనే ఉండదు.
కానీ దేవుడు యేసుక్రీస్తులో మనల్ని పిలిచిన యొక్క అంశం ఏంటంటే ఆయనలాగా మనం కూడా అవ్వాలి. ఇది ఇంపార్టెంట్. ఆయన హానర్ చేయాలి. ఈజ్ గాడ్, ఈజ్ అవర్ సేవియర్. ఆయన పూజించాలి. బట్ అట్ ద సేమ్ టైం నా వల్ల కాదు అనేది కాదు ఆయన మనం రక్షించింది. ఆయన యొక్క టెస్టిమోనీ మనం ఈ భూమి మీద ఉండి మనం వేరే వాళ్ళకి ఆయన చూపెట్టాలి అనేది. సో మనకి ఏ యాటిట్యూడ్ ఉండాలి? ప్రభు దగ్గర నేను నడుస్తాను. అఫ్ కోర్స్ కొన్నిసార్లు పడిపోవచ్చు. ఎందుకంటే నా తప్పిదాల వలన, నా యొక్క నెగ్లిజెన్స్ వలన పడిపోవచ్చు. అలానే కొన్నిసార్లు సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉన్నప్పుడు పడుతుంది. అక్కడితో అయిపోలా. చివరికి పరీక్ష రాసావు అది చూస్తాడు. ఇంకా ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి, చాలా సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు ఆ పడిపోయినప్పుడు సరైన యాటిట్యూడ్ కలిగి ఉంటే ఇక మళ్ళా దాదాపుగా మళ్ళీ పడిపోవు. ఒకవేళ మళ్ళా పడినా నీతిమంతుడు 7 సార్లు నువ్వు లెగుస్తావు, నువ్వు నడుస్తావు. ఎందుకంటే నేను ఉద్ధరించి పడిపోయిన నీ స్థితిలోంచి ఉద్ధరించే రక్షకుడు యేసుక్రీస్తు. సో పేతురు జీవితంలో పడిపోయాడు, పడవ మళ్ళా ప్రభు యొక్క సహాయం చేత ఎక్కాడు. మనం మరి ఒక చాట చూస్తే మత్తయి సువార్తలో మరొక చాట పేతురు గురించి మనం చదివితే యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. గొర్రెల కాపరిని కొట్టుదును 26వ అధ్యాయంలో 31వ వచనం 2వ భాగంలో మనం చూస్తే గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లేకి వెళ్తాను అన్నప్పుడు పేతురు వెంటనే ఈ మాట అన్నాడు. ఆయనకి అర్థమైంది గొర్రెల కాపరిని కొట్టడం అంటే ఏందో అర్థమైంది. నీ విషయమై ఈ మాట చెప్పాడు. నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూనూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. చూడండి ఎంత మంచి యాటిట్యూడ్ పేతురుది. అంటే ప్రభువుని పట్టుకొని తీసుకెళ్ళేటప్పుడు, సిలువకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరు ఎట్టున్నారు కదా, మీరు మొత్తం నన్ను వదిలేస్తారని చెప్పారు సార్ ముందే. ఆ 12 మందిలో పేతురు అంటున్నాడు, వీళ్ళు ఎవరు వదిలేసినా నేను వదిలేని ప్రభు అంటున్నాడు. చూడు ఎంత మంచి ఆలోచన అది. ఎందుకంటే ప్రభువుని అంత హత్తుకొని ముందుకు వెళ్ళిపోవాలి అనే మంచి ఆలోచన. బట్ ఒక సమయం వచ్చింది, యేసు ప్రభువుని తీసుకెళ్తున్నారు, బొడ్లు వచ్చి చాలా లాక్కొని వెళ్తున్నారు. సన్న అయిపోయాడు పేతురు. కానీ ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు. ఏం చేయబోతున్నారు ప్రభుని, ఏం చేయబోతున్నారని ముందుకు వెళ్తున్నాడు. కానీ చాలా భయం ఉంది, చాలా భయంగా వెళ్తున్నాడు. రియల్ సిచ్యువేషన్ వచ్చింది ఆయనకి. దగ్గరికి వెళ్తే నువ్వు కూడా వాళ్ళ దాంట్లో ఉన్నాడువి కదరా, నువ్వు కూడా రా అంటారని భయం. నువ్వు కూడా ఈయనతో పాటు తిరుగుతున్నావుగా 12 మందిలో, రా అంటారని భయం. కానీ ప్రభుని అరే తీసుకెళ్తున్నారే, నేను కూడా ఉండాలని మంచి ఆలోచన. పేతురు స్ట్రెంగ్త్ సరిపోవాలి. చిన్న ఆడపిల్లలు వచ్చారు, నువ్వు దాంట్లో వాళ్ళు ఆయనతో పాటు ఉన్నాడు కదా అన్నాను. నేను కాదు అని అవతల చెప్పేసి. సో పేతురు యొక్క యాటిట్యూడు రైట్ యాటిట్యూడు, కాకపోతే బలం సరిపోవట్లేదు. సో మనం ప్రభు యొక్క స్వరూపంలో నడవాల్సిన, మనం ఉండాల్సింది మొట్టమొదటిగా రైట్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని పాటలు కూడా మనకి ఇప్పుడు దాకా రచించిన తెలుగు పాటలు కూడా మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని నిస్సత్తుకి గురి చేసే పాటలు ఉన్నాయి. పాడద్దానికి కాదు నా భావం, అవి రైట్ యాటిట్యూడ్ సాంగ్స్ కాదు. కొన్ని ఎన్ని తలచినా నీ చిత్తమే అనే పాట అంటే ఆయన ఆధిపత్యం, అది ఒకవైపు సత్యం కాదని కాదు, అది పూర్తిగా తీసేస్తానికి లేదు ఆ పాట. బట్ అట్ ద సేమ్ టైం నిన్ను అజాగ్రత్త కూడా గుర్తించు, నీ రెస్పాన్స్ని తీసేయచ్చు. పాఠం తప్పు కాదు. రైట్ యాటిట్యూడ్ నీకు లేకపోతే ఆయన చిత్తం అంతే. అది నిజమే, ఒక సత్యం. బట్ ఇంకో సత్యాన్ని కూడా చూడు. నువ్వు నీకు యాటిట్యూడ్ ఉంటే, నువ్వు నడవాలని అంటే, ప్రభువా నన్ను బలపరుస్తావు అంటే నేను బలపరుస్తాడు.
సో అందుకని అలాంటి సాంగ్స్ వినేటప్పుడు మనం పాడొద్దని కాదు, రైట్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటంటే మనము ఆయన ప్రియకుమారుడు యొక్క స్వరూపంలోకి రావాలనేది ఆయన చిత్తం. కానీ మనకు కొన్నిసార్లు పాట సరిగా అర్థం కాకుండా నీ చిత్తం అంటే ఈ జీవితంలో ఏది జరిగినా నీదే, అది ఒక సత్యం, అది సత్యం కాదని కాదు, అట్ ద సేమ్ టైం నిన్ను నిరాశకి గురి చేస్తుంటే ఆ యాటిట్యూడ్ నుంచి ఇంకొంచెంగా పైకి వచ్చేస్తాయి. ప్రభువుని కృపను బట్టి, గర్వాన్ని బట్టి కాదు. సో మనకి రైట్ బ్యాలెన్స్ చాలా అవసరం, లేకపోతే అలానే ఉంటుంది. సో పేతురు పడిపోయాడు. మన మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు మనకు అక్కడ ఒక లేఖనం చదువుదాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 75వ వచనంలో, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది రైట్ యాటిట్యూడ్. 3 సార్లు పడిపోయాడు. యేసుప్రభు వారు కూడా దగ్గరే ఉన్నారు. యేసుప్రభు వారు గమనిస్తున్నారు. పేతురు యొక్క ఆ యొక్క యాటిట్యూడ్ యేసుప్రభు వారికి కూడా చాలా నచ్చింది, చాలా నచ్చింది. అసలు మిగతా వాళ్ళు ఎవరు చేయలేంది పేతురు నన్ను చెప్పిన ప్రకారం నడవాలని అనుకుంటున్నాడు అనేది చాలా నచ్చింది. పడిపోయాడు పేతురు. యేసుప్రభు వారు అలా చూశారు. చూసినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క ఆ చూపు, యేసుప్రభు మరి చూపు పేతురుకి ఇండెప్త్గా లోపలగా చాలా పశ్చాత్తాపాన్ని కలిగించింది. చాలా సంతాపపడి ఏడ్చాడంట పేతురు. ఈ యాటిట్యూడ్ చాలా అవసరం పడిపోయినప్పుడు. పడిపోయినప్పుడు మనకి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, అరే నేను చేయలేకపోయానే, ఇంకా నా వల్ల అది కాదు భావం, అరే ఎందుకు నేను ప్రభువుని బాధ పెట్టాను. ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. నా వల్ల కాదులే అనే రిలేషను, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము రక్షించబడిన వాళ్ళు అది కాదు. కాకపోతే డీప్గా ప్రభు యొక్క చూస్తూ మనం చేసిన పాపాన్ని బట్టి కానీ, మనం ఈజీగా తీసుకుంటున్న విషయాన్ని బట్టి కానీ పశ్చాత్తాపడాలి. అప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని యొక్క ఆ పవర్ఫుల్ ప్రెజెన్స్ మనం తాకుతుంది. అప్పుడు ఇక మనము దాని విషయమే చాలా జాగ్రత్తగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది. అది చాలా అవసరం. అది లేకుండా పక్కనాలతో పోల్చుకొని ఇదెవరు నడుస్తాడులే, ఎవడు ఇదంతా చేసేది అనే యాటిట్యూడ్కి వెళ్తే నువ్వు రైట్ యాటిట్యూడ్ అసలు లేవు. ఇక అక్కడ పడిపోవడం కాదు, ఇంకొచ్చిన దానికి కూడా పడిపోతుంది. ఇక డౌన్ఫాల్ అయిపోతావు, విశ్వాసంలో బలహీనం అయిపోతావు. సో నువ్వు పడిపోయినప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటే, మనము ప్రభు వైపు చూసి, అంటే ప్రార్థనతో మనం పశ్చాత్తాపడాలి. అది చాలా ఇంపార్టెంట్. సో పేతురు యొక్క జీవితం మనకి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. మనకు కూడా చేయాలని ఉంటుంది, నేను కూడా నడవాలి అని ఉంటుంది. అంటే ఉండే వాళ్ళకి చెప్తున్నా, ఉండని వాళ్ళు అసలు అవగాహన లేని వారు మనకు కూడా నడవాలని ఉంటుంది. కొన్నిసార్లు ఆ పరిస్థితిని బట్టి, లోకంలో డెవలప్ అయిన సిస్టమ్స్ని బట్టి, అత్యున్నతమైన పిలుపుని మనం అర్థం చేసుకుంటానికే అసలు సరిపోయిన ఆలోచనలు బట్టి మనం పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. బట్ మనం గమనించాల్సిందే, లేఖనంలో పేతురు, దావీదు వీళ్ళు పడిపోయిన సమయంలో ఎలా మళ్ళా అప్లిఫ్ట్ చేయగలిగారు, వారి యాటిట్యూడ్ ఏంటి. అలానే ఊరికనే వాళ్ళ పడిపోమని కాదు, నేను కూడా 3 సార్లు అబద్ధం చెప్పేస్తాను, పేతురు చెప్పాడు కదా అనే ఆ యొక్క పోటీకి తెచ్చి పడిపోవటం కాదు. పేతురు సిచ్యువేషన్స్ వేరు, నీ లైఫ్ సిచ్యువేషన్స్ వేరు. నీ లైఫ్ సిచ్యువేషన్స్ నువ్వు ఇప్పుడు అన్యజనుల మధ్య ఉన్నావు, రక్షణ పొందని వారి మధ్య ఉన్నావు. అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇంకా సంఘం ఏర్పడలా, యేసుప్రభువారు ఇంకా శిలువ మరణాన్ని పొందలా ఈ యొక్క విషయంలో. ఇప్పుడు ఆల్రెడీ సంఘం ఏర్పడింది. సంఘంలో చాలా డినామినేషన్స్ కూడా ఏర్పడ్డాయి. కొంతమంది క్రిస్టియన్స్ అని నడుస్తున్న వారు పరు విధాలుగా దేవుని యొక్క లేఖాన్ని అర్థం చేసుకొని నడుస్తూ ఉన్నారు. కొంతమంది తెలిసిన
ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు అవగాహన లేకుండా ఎలా పడితే అట్లా నడిచే ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఉన్నప్పుడు నీకు మాదిరి ఏంటంటే లేఖనమే. నువ్వు మనుషులు ఎట్లా నడిచారో అది చూడకూడదు. ఫస్ట్ లేఖనంలో ప్రభువు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆధిక్యత ఏంటి అని నువ్వు గ్రహింపు కలిగి ఉంటే, నువ్వు నడుస్తూ ఉంటే కొన్నిసార్లు నువ్వు మరొక మహిమలోకి వెళ్ళే దేవుని యొక్క మహిమ అంటే గ్లోరీ, ఆ నీతిలోకి ఎదిగే విషయంలో కొంచెం పడిపోవచ్చు. బట్ పడిపోయినప్పుడు మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే దాన్ని లైట్ తీసుకోవటం కాదు. అలా కాకుండా మనం రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం మనం పడాలి. దాని మీనింగ్ ఇక అసలు మళ్ళా పడిపోవని కాదు, జాగ్రత్తగా ఉండు. దాని మీనింగు ఇక మళ్ళా అసలు పడనులే, మళ్ళా పడ్డాను అనుకో, అరే ఏంటి ఇది పట్టుకోవటం అనేది అనుకోవద్దు. ఈసారి మళ్ళీ పడుతున్నావు అంటే ఈ మధ్యలో చాలా ఎదిగావు, ఈ మధ్యలో మళ్ళీ ఎదుగుతూ ఉండి పడతావు. దాని మీనింగ్ ఆల్రెడీ నువ్వు ప్రభు నీతిలో, పరిశుద్ధతలో, న్యాయంలో ఎదుగుతూ ఉన్నావు. అది దేవుడు చూస్తాడు. నువ్వు ఫెయిల్యూర్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఫెయిల్యూర్ని నువ్వు సరైన విధానంలో అర్థం చేసుకొని రైట్ విధానంలో పశ్చాత్తాపడితే కానీ ఫెయిల్ అయిపోతా నా జీవితం మొత్తం ఫెయిల్యూరే అని అనుకోవాక. ఎందుకంటే యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరిస్తాడు. ఆ అందరినీ అనే మాట ఎవరికంటే రైట్ యాటిట్యూడ్ కలిగిన వారిని అందరిని అర్థం. ఎలా పడితే అట్లా అవగాహన లేకుండా ఎట్లా పడితే నన్ను ఎందుకు అవాహన కాదు, చాలా లేపిన కృపను బట్టి లేపుతాడు. బట్ రైట్ యాటిట్యూడ్ అనేది ప్రతి విశ్వాసం కూడా అవసరం. సో పేతురు ప్రభు తర్వాత చనిపోయి తిరిగి లేవటం ఇవన్నీ చూశాడు పేతురు. కానీ ఇంకా తనకు స్ట్రెంగ్త్ సరిపోట్లా. మనకి యోహాను సువార్త చివరాధ్యాయంలో పేతురు ప్రభువు పిలిచింది నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తానంటే పేతురుకి ఇంకా అర్థం కాల. అందరినీ కూడా పిలిచి తనతో పాటు కొంతమందిని చేపలు పడటానికి తీసుకెళ్తున్నాడు. ఇది ఆయన పరిస్థితి. సో యేసు ప్రభు వారు అక్కడ కూడా వాళ్ళని బలపరచడం మనం చూస్తూ 15వ వచనంలో వారు భోజనం చేసిన తరువాత, యోహాను సువార్త 21:15, వారు భోజనం చేసిన తరువాత అంటే యేసు ప్రభు వారు అలిసిపోయి చేపలు పడతా ఉంటే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారు, ఇటు వేస్తే చేపలు పడతాయని. పడిన తర్వాత యేసు ప్రభు వారు చేప కాల్చి మీరు తినండి అని బలపరుస్తూ సీమోను పేతురుతో ఒక మాట చెప్తున్నారు. సీమోను పేతురుని చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అంతకుముందు చెప్పాడు కదా పేతురు, ప్రభా వీడు ఎవరు కానీ వదిలేసి వెళ్ళిపోయినా నేను మటుకు నేను విడవనంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు దగ్గరకు వచ్చి అంటే చనిపోయారు, ఇప్పుడు తిరిగి లేచారు, వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఒక చేప ఆ భోజనం చేసిన పేతురుని అడుగుతున్న మాట ఏంటంటే, వీళ్ళందరికంటే నువ్వు పేతురు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా అని అడిగినప్పుడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇలాగా రెండోసారి కూడా యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుతున్నావని రెండవసారి అతను అడగా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇది చెప్పే యాటిట్యూడ్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు కంపారిజన్ ఏం లేదు. అంతకుముందు అంటే వాళ్ళు ప్రేమించబోయినా నేను ప్రేమిస్తాను, అది యాటిట్యూడ్ అంతకుముందు. ఇప్పుడు తుడుకుతనం తగ్గింది, కానీ మంచి యాటిట్యూడ్ ఉంది. లోపల తగ్గింపు మనసు వచ్చేసిస్తుంది. అంటే కరెక్ట్ రిపెంటెన్స్ అయ్యాడు. దానివల్ల ప్రభు నీకు తెలుసు ప్రభు అని నెమ్మదిగా చెప్తున్నాడు. తర్వాత మూడోసారి అడిగాడు ప్రభు, 17వ వచనం, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావని అతను అడిగితే అని మూడోసారి అడగా పేతురు వ్యసనపడి అని ఉంది అక్కడ. 17వ వచనం వ్యసనపడి అంటే చాలా డీప్ రిపెంటెన్స్. వ్యసన పట్టడం అంటే ఏంది ఇన్నిసార్లు అడుగుతున్నాడు అనే ఒక ఏడుపు, ప్రభా నీకు తెలుసు కదా అనే ఒక కన్విక్షన్. ప్రభా నీవు సమస్తం ఎరిగిన వాడు,
నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడంట. ప్రభువు చెప్తున్నారు, అయితే నా గొర్రె పిల్లల్ని కాయి మేపని చెప్తున్నారు. సో పేతురు జీవితంలో పడిపోయి బలహీనుడై నేర్చుకున్న ఆ పరిస్థితులు యేసుప్రభువు చెప్తున్నారు, వేరే వాళ్ళు ఉంటారు, నీ జీవితంలో పడింది తెలుసు కదా, నువ్వు ఎట్టా బలపడ్డావు తెలుసు కదా, సంఘానికి వచ్చే పిల్లలు కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళని సరిగా అర్థం చేసుకొని నువ్వు వాళ్ళు లీడ్ చేయి అని చెప్తున్నాడు. సో మనం పడిపోవటం కొన్నిసార్లు చాలా మంచిది. అంటే పడిపోమ్మని కాదు, మనం ఎప్పుడన్నా కొన్నిసార్లు నడుస్తా పడిపోయామనుకో, అది విపరీతంగా అయిపోయింది నాదని వరి అయ్యే సిచ్యువేషన్ కాదు. రైట్ యాటిట్యూడ్ కలిగి పశ్చాత్తాపడి ఇక ఆడంబరాలకి అతిశయాలకి వెళ్ళకుండా ఎట్లా పడితే అట్లా చేసేస్తానని కాకుండా, ప్రభువు నాకు కృపిస్తాడు, ఆయన మీద ఆధారపడి దీన్ని నేను వెళ్ళగలను, ఈ రైట్ యాటిట్యూడ్ ఉండి మనం భక్తిలో ఎదుగుతాము. అట్ ద సేమ్ టైం మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత అర్థం కాదు. కొంతమంది చాలా దుడుకుడుగా ఉంటారు. మనం ఒకప్పుడు అంతే దుడుకుగా ఉండి వచ్చేస్తాం కదా, ఇక మొత్తం చెప్పేస్తాం కదా, ఇది అయిపోయింది మనమే అని ఉంటారు. మంచిది యాటిట్యూడ్, రాంగ్ కాదు, వాళ్ళని మనం అంటానికి లేదు. ఏంటంటే ఆ యాటిట్యూడ్ ఉండాలి. బట్ దే అట్ సేమ్ టైం వాళ్ళు కొన్నిసార్లు పడిపోతారు. ఏంటో నువ్వు అన్నావు అని వాళ్ళని అలా డిస్కరేజ్ చేయటం కాదు. ఓకే, మంచి యాటిట్యూడ్ ఉంది, ఇప్పుడు రైట్ వేలో వాళ్ళని గైడ్ చేస్తే, ఎందుకు నన్ను ప్రభువు గైడ్ చేశాడు కదా అంతకుముందు, ఏంది నువ్వు అన్నావు ఏంటనుకున్నా అని వాళ్ళని డిస్కరేజ్ చేసే ఆ యొక్క స్పిరిట్తో మాట్లాడకుండా, ఓకే వీళ్ళ మంచి యాటిట్యూడ్ ఉంది, ఇప్పుడు కొంచెం కరెక్ట్ విషయంలో వీళ్ళని నడిపిస్తే వీళ్ళు కూడా అలాగనే చక్కగా మరొకరు చెప్తారు అనే యాటిట్యూడ్ మనం నేర్చుకోగలిగింది. పడిపోయినప్పుడు ఒక సమయం వచ్చింది, దేవుని యొక్క ఆత్మచేత తాకపడినప్పుడు పేతురు చాలా డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు. పెంతెకోస్తు అనుభవంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పేతురుకి చాలా ధైర్యం. మనం 2వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ వచనం, అయితే పేతురు ఆ 11కి కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లన్నాడంట, అక్కడ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, పరిచయులు ఉన్నారు, చాలా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. చేపలు పట్టే పేతురు వాళ్ళ ముందు మిగతా 11 మంది కూడా అక్కడ అంత ధైర్యంతో లేగవాల. పేతురు 11 కూడా లేచి, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపులస్తు ఉన్న సమస్త జనులారని వారికి ప్రభువుని గురించి చెప్తూ, అప్పుడు ఏం జరుగుతుందో వాడిని ప్రవచనాత్మకంగా వారికి వివరిస్తూ ఉన్నాడు. ఎంత ధైర్యం అది. ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడపిల్లలు నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నాడు కదా అంటే లేదు చనిపోతా ఒట్టు పెట్టుకున్న పేతురు యేసు ప్రభువారు ఇచ్చిన ఆ యొక్క పవర్ఫుల్ ప్రెజెన్స్ పరిశుద్ధాత్మని పేతురుకి అనుగ్రహించినప్పుడు టోటల్గా డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క యేసు ప్రభువారి గురించి చాలా రైట్ వేలో చెప్తున్నాడు, చాలా ధైర్యంతో తడబడకుండా. వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది, ఈ పేతురు ఎలా అయ్యాడంటే చివరికి మొట్టమొదటి సంఘం, ప్రపంచంలో మొట్టమొదటిగా ఏర్పడిన సంఘానికి నాయకుడయ్యాడు. ప్రపంచంలో యెరూషలేములో ఏర్పడిన ఆ మొట్టమొదటి సంఘానికి పేతురు లీడర్ అయ్యాడు. ఎంత అద్భుతం ఇది! ఒకప్పుడు అంటే తడబడుతున్న ఆ పేతురు ఏంటి ఇప్పుడు రాయి అయిపోయాడు. ఒకప్పుడు తడబాటు రెల్లులాగా గాలి కొడితే మళ్ళా షఫ్ల్ అయ్యారు పేతురు. ఇప్పుడు యెరూషలేము సంఘానికి గొప్ప లీడర్ అయ్యాడు. ఇప్పుడు మనం చూస్తే రోమన్ క్యాథలిక్ చర్చ్, ప్రతి చర్చ్ కూడా, ఇప్పుడు మనం ఉంటున్న ఈ చర్చ్ కూడా అక్కడి నుంచి వచ్చింది. పేతురు మూల స్తంభం అయిపోయాడు. యేసుప్రభువు మత్తయి సువార్తలో చెప్పినప్పుడు, నువ్వు పేతురువి, మనకి 16వ అధ్యాయంలో 18లో, మరియు నువ్వు పేతురువు
ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని పేతురుతో చెప్పాడు. అలానే చెప్పినట్లుగానే ఒక చాలా మంచి ఫౌండేషన్ అయిపోయాడు. సంఘానికి కట్టబడటానికి పేతురు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు. ఇప్పుడు మనం రోమన్ క్యాథలిక్ సంఘాలు చూస్తే పోప్ అంటుంటారు. పోప్ అంటే ఆ సంఘాలకి టాప్ లీడర్ అంటే ప్రపంచంలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘాలన్నిటికి కూడా ఉన్న లీడర్నే పోప్ అంటారు. మొట్టమొదటి పోప్ పేతురే. అంటే ఆయన చెప్తేనే వేరే దేశాల్లో కానీ వేరే ప్రదేశాల్లో ఉన్న వారి అందరూ కూడా ఎలా నడిపించాలి సంఘాన్ని అంటే ఆయన దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటారు. అలాంటి మెయిన్ లీడర్ అయిపోయాడు, ముఖ్య పర్సన్, నాయకుడు అయిపోయాడు పేతురు. సో పేతురు రైట్ యాటిట్యూడ్లో ఉండబట్టి అలా అయ్యాడు. అదే రాంగ్ యాటిట్యూడ్లో ఉన్నారనుకో, ఏదన్నా పాపం చేసేసి ఇక నాది అయిపోయిందిలే, ఇక దేవుని శిక్షను ఏంది, నా జీవితం అయిపోయిందని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభువారిని అప్పకు చెప్పిన యూదా ఇస్కరియోతు అయితే సరే ఇంక రిపెంటెన్స్ అవ్వాల, పూరేసుకున్నాడు. సో ఆ జంక్షన్లో ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 33లో, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అని చెప్పారు. ఇక్కడ ఇది 10వ అధ్యాయంలో చెప్తే మనం జరిగిన సంఘటన 26 చదివాం. ఈ మాటని పేతురు యాక్చువల్గా తప్పిపోయాడు. ఎందుకంటే మనుషుల ముందు ఉన్న ఆ పరిస్థితిని బట్టి యేసు ప్రభుని ఎరగననేశాడు. కానీ లిటరల్గా ఇది తీసుకోండి, నాదంతా అయిపోయింది, అయిపోయిందని ఒకే వాక్యాన్ని తీసుకొని డీలా పడితే చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే పేతురు దీనికి ఈ వచనానికి బాగా సరిపోతాడు. ఎందుకంటే పబ్లిక్ ముందు ఆయనతో నువ్వు విన్నాడు కదంట, నేను వెళ్ళలేదు నేను ఎరగను అనేసాడు. యాక్చువల్గా లా ఏం చెప్తుందంటే, న్యాయం యేసు ప్రభువు చెప్పింది, నన్ను ఎరగనంటే నేను నా తండ్రి ముందు ఎరగనంటాను అని చెప్పాడు. బట్ అక్కడ మనం చాలా జాగ్రత్త పడాలా. ఊరకనే మనం చనిపోయిన దాకా కూడా ఇంక ఎరగనని ఉంటే నువ్వు నిజంగానే ఈ స్థితికి వచ్చేస్తావు. ఒకవేళ ఈ పాపంలో పడితే, ఇలాంటి దాంట్లో పడితే, ప్రభువా నన్ను క్షమించు అంటే మన దేవుడు కనికర పూర్ణుడు, దయాదాక్ష్యం కలిగిన వాడు, కృపా సత్య సంపన్నుడు. ఆ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే అయిపోయింది, నేను ఎరగనన్నాను కదా, ఎరగనంటే నేను ఇంక పరలోకంలో వెళ్ళినా కానీ ప్రభు నన్ను ఎరగనంటాడు, అయిపోయింది. చాలా చాలా జాగ్రత్తగా తీసుకున్నా. అలానే ఎట్లా పడితే అట్లా ఎరగనంటాం కాదు. ఎలా పడితే అట్లా ఎరగనన్నా అంటే చివరి దాకా నువ్వు ఎరగననే చనిపోతావు. అప్పుడు ఈ కేసు కిందకు వచ్చేస్తావు. బట్ కొన్నిసార్లు నువ్వు పడిపోయినప్పుడు లేఖనం ఇలాంటిది చెప్తా ఉంటే, నువ్వు రిపెంట్ అవుతుంటే, తడబడతా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏంటంటే నువ్వు రిపెంట్ అవ్వ అంతే. నువ్వు డీప్గా సంతాపపడని రాయబడిన పేతురు గురించి చాలా డెప్త్గా. అయితే వీళ్ళన్నిటిని కూడా ప్రభు వాష్ చేసేస్తాడు తన రక్తంతో. మనం చదివే కదా, మీరు ఎప్పుడైనా పాపం చేస్తే మీకు ఉత్తరవాది, యేసు ప్రభుని ఉత్తరవాది పరలోకంలో నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఆయనే మీకు శాంతికర్త అని, సమస్త జనుల యొక్క శాంతికరం ఆయన ఉన్నాడని మన యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాం. అది గుర్తుండాలి. కానీ కొంతమందికి ఎవరికైనా మనలో జాగ్రత్త లేకపోతే, ముఖ్యంగా బాగా నడిచే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి వాకింగ్ కూడా తెలుసు కాబట్టి ఇట్లాంటివి గుర్తొస్తాయి. చాలా తడబడిపోతుంటారు. అరే ఏంటి, ఒక రకమైన అపరాధ భావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరాధించే రక్షకుడు ఎలాంటి వాడు అంటే, మన హార్ట్ చూస్తాడు. పడిపోయినప్పుడు ఎట్లాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు అనేది ఆయన చూస్తాడు. సో మనకి ఇలాంటి లేఖనాలు గుర్తొచ్చినప్పుడు సాతాను ఇలాంటి గుర్తు చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ చాలా ఈజీగా తీసుకునేవి కాదు ఇవి.
బట్ ఆ పరిస్థితి చాలా టఫ్గా వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రూ రిపెంటెన్స్ మనల్ని ప్రభు వైపు సమకూరుస్తుంది. నిజమైన పశ్చాత్తాపం అది చాలా ఇంపార్టెంట్. సో దావీదు జీవితంలో కూడా పడిపోయాడు. దావీదు చాలా మంచి భక్తుడు, పడిపోయాడు. ఎందుకంటే రాజుగా ఉన్న సమయంలో ఆయనకి కొంచెం నెగ్లిజెన్స్ వచ్చింది. చిన్నప్పుడు బాగా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, సౌలు తరుముతా ఉన్నప్పుడు చాలా కీర్తనలు రాసుకున్నాడు, చాలా ప్రభువా అని రాసుకున్నాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు. అప్పుడు కాంటెంపరీ కింగ్స్ అంటే ఆయనతో పాటు పరిపాలించే వేరే రాజులకి అది పెద్ద పాపం కాదు. ఎవరినన్నా పిలిచి వాళ్ళతో పాపం చేయటం, ఆడపిల్లలతో పాపం కాదు వాళ్ళకి, కానీ దేవుని దృష్టిలో అది చాలా పాపం. బట్ దావీదు అప్పుడున్న పరిస్థితిని బట్టి పక్కన వాళ్ళకి యుద్ధం, వేరే వాళ్ళకి యుద్ధం అప్పచెప్పి ఈయన తిరుగుతూ ఉన్నాడు మెట్ల మీద. ఒక ఆడ మనిషి కనిపించింది, ఇక పాపం చేశాడు. తర్వాత దావీదు చూస్తే ఏడుపుతో 51 కీర్తన రాశాడు. చాలా ఏడుపుతో. దావీదు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ప్రవక్త వచ్చి చెప్పాడు, ప్రవక్త వచ్చి రాజు దగ్గర ముందుకెళ్ళి నువ్వు పాపం చేసావు అంటే వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. పాపంతో ఆడుకోమని కాదు, పాపంతో ఎప్పుడు కూడా ఆడుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మన హృదయం ఎప్పుడు కూడా అంత పశ్చాత్తాపడే అంత దిశలో ఉండదు, దాన్ని అసలు ఈజీగా తీసుకునేది కాదు. బట్ ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా నువ్వు ఏదన్నా ఇట్లాంటి దాంట్లో ఏదన్నా పడ్డావే అనుకో, ఇక ఫైనల్ ఛాన్స్ నీకేందంటే డీప్ రిపెంటెన్స్ చాలా అవసరం. అలా దావీదుని దేవుడు సమకూర్చాడు. ఆ యొక్క పాపాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్, మనం చేసిన పాపాలకి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దావీదు పాపం చేసిన తర్వాత తన కుమారుడే తన తరుముతా ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు. నాకు తెలుసు ఇది వచ్చింది నా పాపాన్ని బట్టి కదని ఆ పరిస్థితిని నిమ్రతతో, తక్కువ మనసుతో, నో ఇప్పుడు నేను చేసిన దానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు నా కుమారుడు నన్ను ఎమ్మట పడుతున్నాడంటే నేను ఆ కుమారుడి మీద పెత్తనం జరిగేటం కాదు, నా తప్పు వల్ల వచ్చింది కాబట్టి నేను దాక్కుంటా, ప్రభు కృప మీద ఆధారపడతా అని రైట్ యాటిట్యూడ్లో తగ్గించుకుంటే ఆ సమయాన్ని కూడా సెట్ చేసి దేవుడు మళ్ళా గొప్ప రాజుగా చేశాడు. పడిపోయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ప్రభు కోసం నడుస్తాననే దావీదుకున్న ఆలోచన కానీ, పేతురుకున్న ఆలోచన కానీ మనం కలిగి ఉండటం ఫస్ట్ దానికి మూలము. అది ఉన్నంత మాత్రాన కొన్నిసార్లు పడిపోమని కాదు. అలానే లేఖనాన్ని చాలా ఈజీగా తీసుకొని పడిపోయినా పర్లేదే అనే ఉంటే నువ్వు అక్కడక్కడే ఉంటావు, కానీ క్రీస్తు యొక్క స్వరూపంలోకి త్వరగా ఎదగలేవు. బట్ కొన్నిసార్లు ఎంత ఎదుగుతామన్నా కూడా కొన్నిసార్లు స్ట్రాంగ్ ఇటు వస్తుంది, పడిపోవచ్చు. అక్కడ ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే ఇంకంతా అయిపోయిందిలే అని లోకంలో కొంతమంది పోతున్న పోకడని అవి ఆధారంగా తీసుకోవద్దు. నన్ను దేవుడు మళ్ళా లేపుతాడు. పేతురుని ఎట్లయితే లేపాడు, ఇన్ఫ్యాక్ట్ పేతురు ప్రభువుని మనుషులందరి ముందు ఒప్పుకోలేదు. ప్రభు చెప్పారు, నన్ను ఒప్పుకోకపోతే నేను పరలోక తండ్రి ముందు అతను ఒప్పుకోనని చెప్పాడు. అయినా కానీ ప్రభు హృదయం అది కాదు. మళ్ళా రిపెంట్ అయితే, సంతాపడితే పేతురు అంటున్నాడు, ప్రభా నీకు తెలుసు ప్రభా నన్ను ప్రేమిస్తున్నాడు, నీకు తెలుసు ప్రభా అని చాలా తగ్గింపుకి వచ్చేసాడు. అప్పుడు పేతురు ఆల్రెడీ సెట్ అయిపోయాడు. ఇప్పుడు పేతురు అలాంటి పేతురు కాదు, ఊరికి నేను దుడుకుడుగా ఉన్నాడు. చిన్నదానికి చేసేస్తానని చెప్పరాడు, రేపు వచ్చేస్తానని రాకపోవటం, ఇట్టండి చేయడు. మన జీవితంలో కూడా విశ్వాసంలో పడిపోయినప్పుడు మనల్ని యేసుక్రీస్తు లేపుతాడు. అంతేకాదు, దానికంటే కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షకుడు. ఈరోజు మనం ప్రార్థనకి వెళ్తున్నాం, మన జీవితంలో ఎవరన్నా నేను నడుచుకోవాలని ఉంటుంది, కానీ అదే పడిపోతున్నాను అంటే పక్కన ఇప్పుడు దాకా డెవలప్ అయిన సిస్టమ్స్ చూసి, క్రైస్తవులు కొంతమంది సరైన అవగాహన లేని వారిని చూసి అలాంటి ఆలోచనకి వెళ్ళొద్దు. జ్ఞానం లేని ఆలోచనలో రైట్ యాటిట్యూడ్ ఏంటంటే, మనం పడిపోయినా మనం పశ్చాత్తాపం, పేతురు వలె, దావీదు వలె మనం సంతాపడితే, దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి నేను
పాపంతోనే పుట్టిన వాడిని, నేను నీ ముందు పాపం చేశాను. ఎలా చెప్తున్నా, ఎంత ఒరిజినల్గా రాసుకున్నాడు. ఆయన యొక్క యథార్థత దేవుని ముందు ఉన్నట్టుగా పెట్టాడు. ఒకసారి కొన్ని వచనాలు చూసినట్లయితే 4వ వచనం, 51వ కీర్తన 4, దావీదు చెప్తున్న మాట, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, అందుకొని కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడతావు అని చాలా పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపంలోని 5వ వచనం, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన కన్నది అని చెప్తూ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, కోరుకుంటున్నాడు 10వ వచనంలో, నా యందు శుద్ధ హృదయాన్ని మళ్ళా ఇవ్వు అని. మళ్ళా నాకు హోలీ స్పిరిట్ గాడ్ యొక్క టచ్ నీవు ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మళ్ళా నూతనంగా పుట్టించని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని విరిగి నలిగిన హృదయంతో ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి దావీదు ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి రిపెంటెడ్ ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన. దేవుడు దావీదుని సమకూర్చాడు. మన జీవితంలో కూడా విరిగి నలిగిన మనస్సు చాలా ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఏ స్క్రిప్చర్ కూడా, ఏ లేఖనాలు కూడా మనల్ని వచ్చి అది అట్లా కదా ఇది అట్లా కదా అని నిరాశ పెడుతుంటే దాన్ని పక్కన పెట్టేట్టు. ఎంత లేఖనం సత్యమే, సత్యం కాదని, కానీ అలాంటి పరిస్థితుల్లో లేఖనం ద్వారా అపవాది నేను ఇబ్బంది పెడతానికి గురి చేస్తాడు. లేఖనం సత్యమే, ఎందుకంటే ఎలా పడితే అట్లా ఈజీగా తీసుకునేది కాదు, ఎలా పట్టాలి ఈజీగా తీసుకోవద్దు లేఖనాన్ని. బట్ ఆ సమయంలో మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, ముఖ్యంగా లేఖనం మొత్తం తెలిసిన వారికి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. లేఖనం మొత్తం తెలిసి నేను నడవాలి అని వెళ్ళేవారికి, స్వనీతి మీద నడవాలి అనుకునే వాళ్ళకి చాలా ట్రబుల్ వస్తుంది సరైన అవగాహన లేకపోతే. ఎందుకంటే ఆ లేఖనాలు గుర్తొచ్చి నాది అయిపోయింది, ఇంకా దేవుడు శిక్ష వేస్తాడో వెయ్యడో, ఒకవేళ వేసినా నాకు మళ్ళా కృపనిచ్చి దావీదు వల్ల నన్ను మళ్ళా లేపుతాడు. ఒకవేళ ప్రభువా నన్ను కనికరించు అంటే మేబీ శిక్ష వేయడేమో, మనకు అనవసరం. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నన్ను లేపుతాడు. కానీ నేను అంత ఈజీగా దాన్ని నెగ్లిజెన్స్ చేయను ఈసారి, అది అసలు కాదు. ప్రభు నన్ను లేపుతాడు, ఎందుకంటే ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. పేతురు విషయంలో చేశాడు. పేతురు తడబాటు అవుతున్నప్పుడు తర్వాత వాటన్నింటి గురించి విడిపించి సంఘానికి పెద్ద లీడర్ని చేశాడు పేతురుని. దావీదు విషయంలో చాలా తడబడ్డాడు, రిపెంట్ అయినప్పుడు మళ్ళా గొప్ప రాజుగా చేశాడు. ప్రభు నన్ను కూడా ఉద్ధరిస్తాడు, నా క్రీస్తు నా రక్షకుడు నన్ను ఈ పడిపోయిన స్థితి నుంచి నన్ను లేపుతాడని మనము రక్షణలో ముందుకెళ్ళాలి. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.